हाफ एंड हावर, हाफ 1.5 hour. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే 3. సో మనాలి నుంచి అయితే సీతన్కి స్టార్ట్ అయిపోయాం మార్నింగే. హోటల్ చెక్అవుట్ చేసి మనాలిలో. అండ్ సీతల్లో ఉండాలో లేదో అకామిడేషన్ ఇంకా చూసుకోలే. అక్కడికి పోయి నచ్చితే ఆడు ఉంటాం, లేకపోతే మళ్ళీ బ్యాక్ టు మనాలి. సో ప్రజెంట్ అయితే ఈ వ్యూ చూడండి భయ ఎట్లుందో. ప్రజెంట్ టెంపరేచర్ సీతన్లో -2 ఉంది. యాక్చువల్గా స్నోఫాల్ కూడా ఉంది, అక్కడ ఉంది, మీకు చూస్తే కనిపిస్తుంది కానీ చూపెడతలేండి. ఇంకా మెల్ల సీతన్ వెనక స్టార్ట్ అవుతుంది. ఎట్లా సీతన్ కాడ లేదు, హమ్టా పాస్ ఎక్కడైతే ట్రెక్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఉంది స్నో. ఇక్కడైతే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. జిప్ లైన్ ఉంది, జిప్ లైన్ ఒకటి, బంజీ జంపింగ్ ఒకటి ఉంది, రాకెట్ బంజీ జంపింగ్. అయితే ఫీల్ అవుతున్నాం మేము, మంచిగా పడుతుంది. లైవ్ స్నోని ఆఫ్టర్ 3 days ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అండ్ ఇదే హమ్టా పాస్ ట్రెక్కింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ వరకు వెహికల్స్ ఆపేస్తారు అండ్ ఇక్కడ నుంచి మన హమ్టా పాస్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా హమ్టా ప్రైస్ ట్రెక్ ప్రైస్ వచ్చేసి 6000 INR అనమాట. మనాలి టు మనాలి ఉంటుంది, 5 days మొత్తం. దాంట్లో లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి 3 star 4 star హోటల్ ఉండదు భయ్య. ట్రెక్కింగ్ ఏంగా చిన్న చిన్న హోమ్ స్టేస్ ఉంటాయి, వాళ్ళు కుక్ చేసి పెడతారు మనకి, అంతే. సో ఎంటైర్ ప్యాకేజ్ మనాలి నుంచి మనాలికి 5000. ఇక మీకు ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోతాయి, మీరు మనాలి వరకు రావాలంతే. సో మనోడు సుమిత్ అనమాట, ఇక్కడ నా హిమాచల్ ప్రదేశ్లో మనోడే చూసుకుంటాడు. మన ట్రావెల్ డిపార్ట్మెంట్లో ప్రైజ్ కూడా వచ్చింది, అవార్డు కూడా వచ్చింది అనమాట. సో మనోనికి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇది ఒక ప్రాపర్టీ చూడండి, రూమ్ ఎట్లుంటుందో. ఇది 4 members వాష్రూమ్ అండ్ ఇది పైన 2 పడుకోవచ్చు అండ్ ఇక్కడ 2. అండ్ ఇది బాల్కనీ వ్యూ చూడండి భయ్యా ఎట్లుందో.
మీకు ఏం కనిపించదు, మార్నింగ్ తీస్తే బాగుండు, కాకపోతే సార్ మార్నింగ్ కూడా వీడియో పెడతాం, మీకు పాసిబిలిటీ ఉంది. ఇంతకుముందు మీకు చూపెట్టిన సుపీరియర్ రూమ్ అయితే ఇది డిలెక్స్ రూమ్ అనమాట. ఇది చూడండి ఎట్లుందో, సేమ్ బాల్కనీ వ్యూ ఉంటుంది మీకు, ఇద్దరు పడుకోవచ్చు. మ్యాట్రిక్స్, ఎక్స్ట్రా మ్యాట్రిక్స్ ముగ్గురు ఉంటే కింద మ్యాట్రిక్స్ వేస్తాడు. సో ఇది ఇంకా నార్మల్ రూమ్ అనమాట, బేసిక్ రూమ్. సో ఆ 2 రూమ్స్ కన్నా ఇది ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. దీనికి కూడా బాల్కనీ లేదు, బట్ బాల్కనీ వ్యూ ఉంది. సరే, అది మన మామూలుగా విండో ఉంటుంది కదా, విండో నుంచి వ్యూ ఉండదు అనమాట, అంతే. సో ఇంకా ఫోన్లు అన్నీ ఛార్జింగ్ పెట్టుకొని రేపు ఇక్కడ నుంచి పోతున్నాం అనమాట. సో మైక్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది, మాట్లాడేది వినిపిస్తుంది అనుకుంటున్నా. సో సీ యూ ఇన్ ద మార్నింగ్, రేపు వెళ్దాం మళ్ళా. Shit, man. మనాలిలో మీకు కనిపించే బీచ్ రివర్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. బీచ్ రివర్ గ్లేషియర్ పాయింట్ అనొచ్చు. ఇక్కడ నుండి ఈ నది 470 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పంజాబ్లో ఉన్న సట్లెజ్ రివర్తో పాటు కలిసి పాకిస్తాన్ నుండి అరేబియన్ సీలో కలిసిపోతుంది. వెల్కమ్ టు ఇండియన్ బిగ్గెస్ట్ టనల్. 10,000 ఫీట్లో ఈ టనల్ ఉంది, 9.5 కిలోమీటర్. ఇంకా అటల్ టనల్ పక్కకే చెనాబ్ రివర్ ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ కొంచెం రివర్ ఫ్రోజన్ అయింది, కొంచెం ఫ్లోట్ అవుతుంది. నోట్లోంచి పొగలు ఎట్లయితేనే ఓడరి. एक मिनट उधर ही रख दो. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, ఇంకా జిస్పాకు పోతున్నాం.
ప్రజెంట్ అయితే జిస్పాక్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ కర్మ కాటేజెస్ అని స్టే చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మన జిస్పాల్ నా ఫ్రెండ్ ఉంటాడు వికాస్ అని. సో మనోని టెంట్స్ క్లోజ్ అయినాయి, రివర్ సైడ్ టెంట్స్. ఇప్పుడు ఓన్లీ కాటేజెస్ హోటల్స్ ఉన్నాయి. అవి కూడా ఇది రేపటికి లాస్ట్, ఇవాళకి లాస్ట్. రేపు ఇది కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ బేసిక్గా కులు మనాలీలు ఉంటారు అనమాట. హోటల్స్ ఇలా కట్టుకుంటారు. లేహ్ లదాఖ్ ట్రిప్ స్టార్ట్ అయిందంటే వీళ్ళకు బైకర్స్ చాలా మంది వస్తారు కదా. సో వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడమే వీళ్ళ బిజినెస్ అనమాట. కాకపోతే ఎప్పుడైతే లేహ్ లదాఖ్ రోడ్ క్లోజ్ అవుతుందో, అది రేపు ఎల్లుండి క్లోజ్ అవుతుంది. ఇలా డేట్ January 3rd, కలిసి January 5th క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఈ హోటల్స్ కూడా మొత్తం క్లోజ్ అయిపోతాయి అనమాట. సో అప్పటి వరకు ఏముండవు ఇంకా. అండ్ పక్కకే రివర్ కూడా ఉంది. ఆ రివర్ వ్యూ చూద్దాం. అండ్ అప్పటి నుంచి ఫోటోలు వీడియోలు తీసి అలసిపోయినాం. ఇక వచ్చి కొంచెం స్నాక్స్ అండి అయినా కాఫీ తాగామని ఈ రెస్టారెంట్కి వచ్చినాం. వీళ్ళ రెస్టారెంటే, ఈ ప్రాపర్టీ రెస్టారెంట్ అనమాట. చిన్నది, ఒక 20 మంది పడతారు గట్టిగా అంతే. ఇంకా అప్పుడు స్నాక్స్ తిని వచ్చినాక చక్కగా వచ్చి వండుకున్నాం. దీనికి ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఇచ్చిండు. సో వామ్గా ఉంది మంచిగా. కాకపోతే నా బెడ్కి ఇక్కడ మన ఇద్దరు లేడీసు, అక్కడ నేను అనమాట. ఐస్ మీద వండబెట్టుకున్నాను నాకు కింద. ఇదివరకు సేమ్ ఎక్స్పీరియన్స్, కానీ టెంట్లో అప్పుడు -15 ఉంది 3 years బ్యాక్. టెంట్లో వండుకున్నా. ఎంటైర్ నైట్ అంతా నిద్రపోలే. అండ్ నెక్స్ట్ లేచినాక ఎంబడలే లదాఖ్ స్టార్ట్ అయినా అనమాట. ఇక్కడికి వస్తే మాత్రం ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ ఉన్నాయా అని అడగండి. జిస్పా నుంచి ఇంకా లదాఖ్ పోయే రూట్లో ప్యాంగ్ ఉంటుంది. ప్యాంగ్లో జిస్పాలో మీరు రెస్ట్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మీరు డైరెక్ట్ ప్యాంగ్ పోవచ్చు 6-7 o'clockకి. ఇఫ్ ఇన్ కేస్ మీరు జిస్పాలో స్టే చేయాలనుకుంటే జిస్పా నుంచి మీరు కీలాంగ్ నుంచి ఇంకా మీరు ఎలక్ట్రిక్ బ్లాంకెట్లు అడుగుడాలి, లేకపోతే ఈ సాఫ్ అవుతుంది. ఇంకా జిస్పాలో వింటర్ టెంపరేచర్ యావరేజ్గా ఆఫ్టర్నూన్ -10 ఉంటుంది. మార్నింగ్ 3 వరకు -20 వరకు రీచ్ అవుతుంది. ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ చేసి కసోలు పోతున్నాం. ప్రజెంట్ టెంపరేచర్ నైట్ ఎంత పోయిందంటే చూపెడతా అండి. చూస్తారా, మనం జిస్పాలో ఉన్నాం. -17 -18 వరకు వచ్చింది నైట్. రిటర్న్లో జిస్పాకు పోయేటప్పుడు ఎక్కడైతే అయినా అక్కడనే అయినాం అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఇక్కడ నుంచి కసోలు పోతాం. అండ్ ఈ వెహికల్ ఇక్కడికి లాస్ట్ ఇంకో షిఫ్ట్ డీజర్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే నేను ఇంకో బుకింగ్ వచ్చింది. సో ఈ జిస్పా వరకు ఎంత తీసుకున్నాడు అంటే 15,000 తీసుకున్నాడు అనమాట. 14,000 తీసుకున్నాడు. సో వాడు కూడా ఆయన స్టే చేస్తాడు. స్టే చేసి మళ్ళీ మనం మనాలి నుంచి జిస్పాకి వస్తుంది. జిస్పా నుంచి మళ్ళీ మనాలికి వస్తుంది అనమాట. అదే మీరు షిఫ్ట్ డీజర్లు అట్లా వస్తే మాత్రం 8,000 వస్తుంది దాని ప్రైస్. మనకేంటంటే నేను బ్లాక్ ఐస్ ఉన్నదని అప్డేట్ ఉండే. వాస్తవానికి ఏం లేదు, కాకపోతే వెదర్ రిపోర్ట్ ప్రకారం మన ఫ్రెండ్ కూడా ఇక్కడనే ఉంటాడు జిస్పాల, వికాస్ అని. సో మనోడు కూడా అదే రికమెండ్ చేశారు. ఎందుకు రిస్క్ తీసుకుంటా అంటే మనం ఇది తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో కొంచెం ఎక్స్పెన్సివే. సో మీరు వచ్చినప్పుడు మామూలుగా ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు బండి 2-wheeler ఉన్న హిమాలయ ఉన్న దానికి చైనీస్ కూడా, ఒకవేళ బ్లాక్ ఐస్ ఉంటే చైనీస్ వేసుకొని కూడా రావచ్చు. సో అదైతే బడ్జెట్లో అయిపోతుంది. సో ఈ వీడియో కూడా ఇక్కడికి ఏం చేస్తున్నాం. చలో బాయ్, మళ్ళీ కసాలు వెళ్తాం.